నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,07,562 మంది ఓటర్లున్నట్లు కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం ఆమె ఓటర్ల ముసాయిదాను రిలీజ్ చేసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,569 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజల నుంచి ఓటర్లు నమోదు తొలగింపులకు వచ్చిన ఫిర్యాదులను విచారణ చేసి చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఓటర్ల నమోదు నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024లో భాగంగా 27 అక్టోబర్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఏదైతే ఉందో అందులో ఇంకా మనం క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ తీసుకొని ఈ రోజు అంటే 22వ తారీఖు జనవరి మనము ఫైనల్ ఓటర్స్ లిస్ట్ అనేది పబ్లికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మనం చూసుకుంటే మన తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకి సంబంధించి ఫైనల్ ఓటర్ల జాబితాలో మనకి 16,05,762 ఓటర్లు మనకి నమోదు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా 7 నియోజకవర్గాల్లో 1,569 పోలింగ్ స్టేషన్స్లలో ఓటర్లుగా నమోదు కాబడి ఉన్నారు. మనకి డ్రాఫ్ట్ రోల్కి నాటికి ఈ రోజుకి మనం చూసుకుంటే సుమారు 45,000 మంది ఓటర్లు మనము కొత్తగా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ గత 2 నెలల నుంచి మనము చేర్పులకి, మార్పులకి, తొలగింపులకి ఫామ్ 6, 7, 8 తీసుకొని తహసీల్దార్స్ కానీ తర్వాత ఇటు ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు తుది ఓటర్ల జాబితా అనేది మనం ప్రచురణ చేసుకుంటున్నాము. ఇది ఈరోజే కాదు, మనకి ఇది ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ. మనకి నామినేషన్స్ వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇంకనైనా కూడా ఎవరైనా కూడా ఓటర్లుగా నమోదు అవ్వకపోతే లేదా ఏదైనా తొలగింపులు చేసుకోవాలి అనుకుంటే లేదా మార్పులు చేసుకోవాలి అనుకుంటే వారి కంటిన్యూస్ అప్డేషన్లో కూడా ఫామ్స్ మనకి పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభాగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలను గెలిపించుకోవాలని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పిలుపునిచ్చారు. మండల కేంద్రం పెరవలి గ్రామంలో సోమవారం నిర్వహించిన జయహో బీసీ ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనికోసం పార్టీ శ్రేణులు అన్ని చోట్ల కష్టించి పనిచేయాలని కోరారు. అది ఒక తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. అన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుని మీకు అందరికీ తెలియజేస్తుంది. గతంలో 2014-19 చూస్తే చాలా మంది విద్యార్థులు వాళ్ళలో ప్రతిభ ఉండి వాళ్ళు చదువుకోలేనటువంటి స్థితి, ఆర్థికంగా లోటుండి చదువుకోలేని స్థితి ఉంటే ప్రతి బీసీ, ఎస్సీ కులాలకు చెందినటువంటి విద్యార్థుల్ని విదేశాలకి ప్రభుత్వ డబ్బుతో పంపించి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ని ప్రతి పేద కుటుంబానికి బీసీ
దీపికా కన్వెన్షన్లో జరిగిన ఈ సభలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చెల్లిబోయిన శ్రీనివాస్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, పార్టీ మండల అధ్యక్షులు అతికాల రామకృష్ణమ్మ, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ బీసీ సెల్ కార్యదర్శి బొడ్డు రామాంజనేయులు, అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షులు వీరమల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలో అయోధ్య రామ మందిర ఆవిర్భావ ఉత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ మేరకు పెరవలి మండలం తీపర్రు గ్రామ రామాలయంలో తెలుగుదేశం నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామ కోదండ రామాలయంలో కూడా అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ పూజలను నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడ్పుగంటి సత్యనారాయణ, ఎంపీటీసీ వేముల వెంకట సత్యనారాయణ, గ్రామ నాయకులు కుదప రమేష్, ఈడుపుగంటి పాండురంగారావు, గమిడి భాస్కర్రావులు పాల్గొన్నారు. కాగా పాలంగి గ్రామంలోని గోల్డెన్ కిడ్స్ స్కూల్లో శ్రీరాముని పూజలు నిర్వహించి పిల్లలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బి ఉమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ఒక అంశంపై సమర్పించిన అర్జీ అదే అంశంపై రీఓపెన్కు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీవాసునుపూర్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబులు, డిఆర్డీఏ పీడీ వి శివశంకర్ ప్రసాద్, గ్రామ వార్డు సచివాలయం నోడల్ అధికారి కె భీమేశ్వర్, డిపిఓ వి కృష్ణకుమారి, డిఎం అండ్ హెచ్ఓ ఎం దుర్గారావు, దొర, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రావులపాలెం శామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేత డాక్టర్ మోహిత్ సౌజన్యంతో చిన్నారులకు ఉచిత స్విమ్మింగ్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహిత్ మాట్లాడుతూ, దైనందిక జీవితంలో స్విమ్మింగ్ ఒక భాగం అయితే ఫిజికల్ హెల్త్ సాధ్యపడుతుందని అన్నారు. అనంతరం శిక్షకుడు గడ్డం వెంకట్రావు చిన్నారులకు స్విమ్మింగ్లోని మెలకువలను తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు నగరంలో పలు అభివృద్ధి పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, నగర మేయర్ నూర్జహాన్, కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్తో కలిసి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, నగర సుందరీకరణలో భాగంగా 3 డివిజన్లలో రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు చర్యలు చేపట్టామని తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ను కార్పొరేటర్లకు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, భీమవరంలో ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు. తణుకులో వైభవంగా సంబరాలు జరుపుకున్న రామభక్తులు, ఆలయాల్లో పూజలు, బహిరంగ ప్రదేశాల్లో స్వీట్లు, పానకాల పంపిణీ. రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తణుకులో కాంగ్రెస్ కార్యకర్తల ప్రదర్శన,
పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఎర్నీడి. తూర్పుగోదావరి జిల్లా ఓటర్లను ప్రకటించిన కలెక్టర్ మాధవీలత. నమోదు కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని వ్యాఖ్య. తెలుగుదేశం జనసేన విజయం సాధించడం ద్వారానే బీసీలకు న్యాయం. పెరవల సభలో పేర్కొన్న నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్పందనకు 156 ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించామన్న కలెక్టర్ హిమాంశు శుక్లా. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉచిత ఈతల శిక్షణ పాల్గొన్న చిన్నారులు. ఏలూరు నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.